అంటే ఇంకేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురైతే తప్పుకుంటారా, పక్కకు తప్పుకుంటారా? వేదిక పంచుకోవడం ఇక నుంచి సతీష్ గారు ఇప్పుడు నీతి మాటలు చెప్పడానికే పనికిరావు. భయం పడుతున్నారు కదా సార్ విజయసాయి గారు, నీతి మాటలు కాదు, మీరు భయం పడుతున్నారు, ఇది గమనించుకోండి మీరు. ఒక్క నిమిషం వైసీపీ వాళ్ళు కనబడితే తట్టుకోలేకపోతున్నాం మెసేజ్ ఇస్తున్నారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. డోంట్ డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశం కాదు సార్. మీ మెసేజ్ ఎలా ఉందంటే ఆయన జూపడి గారు అనుకోండి, ఆయన కొద్దిగా పెద్ద మనిషి, నాకు కూడా గౌరవం ఆయన అంటే. డిబేట్ లో మేము ఏదో మాట్లాడుకున్నా అది వేరే విషయం. ఆయన ఏదో ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అన్న గౌరవం ఆయన మీద నాకు ఎప్పుడు. 20 minutes అప్పుడే నేను ఆయన ఏమంటానంటే, ఎవడు చేశాడు, ఎవడు మొదలు పెట్టాడు దీన్ని ఏంటున్నా నేను. ఎవడు మొదలు పెట్టాడు మాకు నీతి శుద్ధులు చెప్పకండి. ఎవడు మొదలు పెట్టింది శత్రుగా చూడటం అనేది ఎవడు మొదలు ఎవరో మొదలెట్టారండి, మీరు కంటిన్యూ చేస్తారా? మొదలు పెట్టారు, ఇదేనా సమాజానికి ఉన్న డెకరమా? అంటే వాళ్ళు మొదలు పెట్టారంటే కంటిన్యూ అవుతారా? సతీష్ గారు నాకు టైం ఇచ్చారు, నా టైంలో నేను మాట్లాడతా. అంటే విజయసాగర్ గారు చూడు, అట్లా కాదు. కేఎస్ ప్రసాద్ గారి దగ్గర ఇంకోరి దగ్గర డెకరం గురించి నేను నేర్చుకోదంటే ఏజు కాదు, ఎంత బుద్ధిహీనుడి కాదు. ఐ నో మై డెకరం. మీ డెకరం నేను చెప్పట్లేదు, మీది కాదండి. సమాజం డెకరం గురించి ఉదాహరణకి వైసీపీ వాళ్ళు ఆ పని చేశారంటే మీరు అదే చర్చ చేస్తా ఉంటారు. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ డెమోక్రసీ? వాట్ ఎవర్ ఇట్ ఈస్. Whatever it is, why you take it as a granted? You talk later. విజయసాగర్ గారు కంటిన్యూ చేయండి. This is my time. I will complete my time. Let me complete my time. Proceed. ఇక్కడ ఎవడు మొదలు పెట్టాడో వాడే దాన్ని చేయాలి. ఎవరు మొదలు పెట్టారో వాళ్ళకు తెలుసు. 2019 నుంచి 2024 వరకు ఎవరు మొదలు పెట్టారో నేను చెప్పాను, ఉదాహరణ చెప్పి నేను ప్రత్యేక సాక్షి. దానికి ఏదమ్మా వాళ్ళ కాపులు కాదు, వాళ్ళు రెడ్డి గారు, ఇటు రెడ్డి గారు, అటు రెడ్డి గారే. అదొక పెళ్లి. బహుశా ఇది విషయం చెప్పేటప్పుడు జూపడి గారు లేరు అనుకుంటా. లేదు, ప్రతి నమస్కారం చేయరా మాజీ ముఖ్యమంత్రికి ఆ పెళ్లిలో. కాబట్టి ఎవరు మొదలు పెట్టారో ఏం చేశారో ప్రపంచానికి అంతా తెలుసు. ఈ రోజు ఇన్ని సంఘటనలు చూసిన తర్వాత ఏంటంటే ఈ కొన్ని క్యారెక్టర్స్ మనకు ఇండికేటెడ్ అయిపోయినాయి. ఏది అది ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీ కొన్ని క్యారెక్టర్స్ ఇండికేట్ అయిపోయినాయి. అంటే ఎంత హీనంగా మాట్లాడే వాళ్ళ పక్కన వచ్చి ఉంటే నీ సామెత ఉంది కదా, నీ ఫ్రెండ్ క్యారెక్టర్ చెప్పు నేను నీ క్యారెక్టర్ చెప్తా అని చెప్పారు కదా, అట్లాగా కొంతమంది పక్కన కూర్చోకూడదు అంతే. ఇప్పుడు అదే జూపడి గారు ప్రభాకర్ తో మాట్లాడితే అభ్యంతరం ఉండకపోవచ్చు, బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కొద్దిగా పర్లేదు, ఆయన డీసెంట్ గా అనేది కొద్దిగా మెయింటైన్ చేస్తాడు, డెకోరం అనేది మెయింటైన్ చేస్తాడు. మరి ఇప్పుడు తారక చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు విజయసాయి రెడ్డి పక్కన కూర్చున్నారు అనేది ఇప్పుడు అందరూ తెర ముందుకు తెస్తున్నారు. విజయసాయి రెడ్డి A2 1,00,000 కోట్ల అవినీతిలో నెంబర్ 2 విజయసాయి రెడ్డి అని పదే కథనాలు, పదే వ్యాఖ్యలు ప్రదర్శనలో. నేను చెప్తా వారిద్దరు పక్కన కూర్చున్నారు, బంధుత్వం ఉంది. ఏది విజయారెడ్డికి వీళ్ళకి వాషింగ్ పౌడర్ నిర్మించారు. చాలా మందికి ఆ విషయం తెలియదు. చావుకి వెళ్ళారు, 2 నిమిషాలు మాట్లాడుకున్నారు, వచ్చేసారు. అది చావు. నేనేమంటా అంటే అక్కడ వాళ్ళు కామెంట్స్ చేయాలి. లిజన్ కలవటం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీరు కలవద్దండి అని కానీ, లేకపోతే మీరు ఏదో ఆయన ఎవరి మీద పలానా కులం మీద ఆయన ఏం చెప్పలే. మీరు వేదికలు పంచుకోకండి, వేదికలు పంచుకుంటే నానా రకాల మాటలు వస్తాయి, దానివల్ల మనం ఏదంటే మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం అవుతుంది, కాబట్టి మీరు వేదికలు పంచుకోవద్దు. అంతే తప్ప పెళ్లికి వెళ్ళకండి, పేరటాలకు వెళ్ళకండి నేను చెప్పాను. విజయసాగర్ గారు కలవడం తప్పు కాదు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యల పైన వివరణ కోరామని. కానీ మీ ఇచ్చిన ఆదేశాలు ఎలా ఉన్నాయి, వేదిక పంచుకోవద్దని అంటే మెయిన్ టార్గెట్ ఇక్కడ అంబేద్కర్తో కలవడం అనేది ఉంది. సతీష్ గారు నేను మాట చెప్తాను. వేదికలు పంచుకోవద్దు అనడమే చెప్తున్నా నేను. వేదికలు పంచుకోవద్దు వైసీపీ నాయకులతో అనడం ఏంటంటే, మీటింగుల్లో మాట్లాడడం అంటే మనం ఏదంటే ఫ్లో లో మాట్లాడుతుంటాము, పొరపాటున మాట్లాడితే పార్టీకి నష్టం వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే వేదిక పంచుకోవడం అంటే మీటింగులు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు జూపడి ప్రభాకర్ రావు గారు ఆయన మంచి మాటలు వల్ల వేస్తా ఉంటారు. మంచి మాటలు ప్లీజ్ మీకే ప్రశ్న విజయసాగర్ గారు మీరే మాట్లాడాలి. మీరు ఏ విషయం కానీ సమాధానం చెప్తారు కాబట్టి నేను మీకు ప్రశ్నలు అడుగుతున్నాను.
ఇక్కడ వేదిక పంచుకోవద్దు అన్నదే ఆయన అభ్యంతరం, మా పార్టీ అధినేత అభ్యంతరం అంటున్నారు కదా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి రాజా రాజమండ్రిలో నిర్వహిస్తే బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, అలాగే జక్కంపూడి రాజా, ఇంకా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో మీ పార్టీ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ, మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా వేదిక పంచుకున్నారు. మరి వాళ్ళకి కూడా ఇప్పుడు వివరణ అడుగుతారా? ఇప్పుడు ఒకటండి, వివరణ అడిగింది వేదిక పంచుకోవడం మీదనా చేసిన వ్యాఖ్యల మీదనా? మరి వేదిక పంచుకోవద్దని మీరే అంటున్నారు కదా. ఆదేశాలు జారీ అవన్నీ జరిగాయి కాబట్టి ఇక మీట పంచుకోవద్దని బోండా ఉమా గారి మీద కూడా ఆయన కూడా వేదికలు పంచుకోవద్దని చెబుతూ చేసిన వ్యాఖ్యల మీద మాత్రమే వివరణ అడిగారు. గుర్తుపెట్టుకో, వేదిక పంచిన మీద కాదు. రిప్రజెంట్ చేయడం మనం తప్పుగా ఒక్కరికే చెప్పారా, ఒక కాపు కులానికి ఒకరికే చెప్పారా, నాయకులందరికీ చెప్పారా? అది రైట్. ఇరస్పెక్ట్ నాయకులు. ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు మనము జూపడి గారు అన్నారు అంటే ఏది స్క్రిప్ట్ తీసుకోపోదా? అరే నువ్వు పోయింది దేనికోసము? నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి హైదరాబాద్ ఎక్కాల్సి వాడివి, నువ్వు తిరుపతి బస్ ఎక్కితే నువ్వు తిరుపతికి పోతావా హైదరాబాద్కి పోతావా? నువ్వు ఎక్కాల్సింది ఏది హైదరాబాద్. అంటే మొదట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఆయన జూపిడి ఇప్పుడు ఎవరు ఆయన ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి గురించి మీరు గొప్పగా పొగడండి, అనుబంధం గురించి మాట్లాడండి, ఆయన అన్ని మాట్లాడుకో, నో ప్రాబ్లం. కానీ ఈ రాజకీయ విమర్శలు ఏంది? ఎవడన్నా పోయి పెళ్లికి పోయి చావు మెలాలు చదువుతాడా? పెళ్లికి పోతే పెళ్లికి పోయినట్టే ఉండాలా, చావు పోయినట్టే ఉండాలా. అంత సంతాప సభ పోయినప్పుడు సంతాప సభలో ఏం మాట్లాడో అదే మాట్లాడదు తప్ప ఈ రాజకీయ విషయాలన్నీ మాట్లాడడానికి. రెండు అంశాలు విజయసాయి గారు, అంటే ఇక్కడ సంతాప సభకి వెళ్ళేటప్పుడు ఆ విధంగా మాట్లాడాలి, రాజకీయాలు మాట్లాడతారు అనేది మొదటి ప్రశ్న. రెండోది నేను అడుగుతుంది ఏంటంటే, అంబటి రాంబాబు చంద్రబాబు